కోవిడ్ కంటే 100 రెట్లు డేంజర్. మనుషులకు పొంచి ఉన్న బర్డ్ ఫ్లూ ముప్పు. తొలిసారి క్షీరదాల నుంచి మానవులకు వైరస్. మానవాళిని కబళించేందుకు మరొక మహమ్మారి దూసుకొస్తుంది. ప్రపంచాన్ని ఊపిరి బిగబట్టేలా చేసిన కోవిడ్ కంటే ఇది 100 రెట్లు ప్రమాదకారి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో సగం మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. బర్డ్ ఫ్లూ H5N1 జాతి వైరస్పై పరిశోధకుల అధ్యయనం నేపథ్యంలో తాజా ఆందోళనలు లేవనెత్తబడ్డాయి. బ్రిటన్ పత్రిక డైలీ మెయిల్ నివేదిక ప్రకారం వైరస్ ప్రపంచ మహమ్మారిని రేకెత్తించే క్లిష్టమైన స్థాయికి చేరుకుంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పరిశోధకుల బ్రీఫింగ్ సందర్భంగా పిట్స్బర్గ్లోని ప్రముఖ బర్డ్ ఫ్లూ పరిశోధకుడు డాక్టర్ సురేష్ కూచిపూడి H5N1 వైరస్ మహమ్మారి ఉధృతపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, క్షీరదాల నుంచి మానవులకు వ్యాపించగల వైరస్ సామర్థ్యాన్ని బట్టి చూస్తే మనం మరొక తీవ్రమైన ప్రమాదానికి దగ్గరగా ఉన్నట్లు భావించాలి. ఈ వైరస్ మహమ్మారిని సృష్టిస్తుంది. ఇది విస్తృత స్థాయిలో వ్యాపించక ముందటి పరిస్థితిని మనం చర్చిస్తున్నాము. ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉంది. క్షీరదాల్లో కనిపిస్తుంది. మనం అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇది అని సురేష్ కూచిపూడి చెప్పారు. ఇక కెనడాకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ బయోనగర వ్యవస్థాపకుడు జాన్ పుల్టన్ ఈ ఆందోళనను పునరుద్ఘాటించారు. H5N1 మహమ్మారి తీవ్రతను నొక్కి చెప్పారు. ఇది COVID-19 కంటే చాలా ఘోరంగా ఉంటుందని హెచ్చరించారు. ఇది కోవిడ్ కంటే 100 రెట్లు అధ్వానంగా కనిపిస్తుంది. అధిక మరణాల రేటు ఉంటుంది. ఇది మానవులకు సంక్రమించేలా పరివర్తన చెందిన తర్వాత మరణాల రేటు తగ్గుతుందని ఆశిస్తున్నాము అని ఫుల్టన్ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గత ఏడాది H5N1 బర్డ్ ఫ్లూతో బాధపడుతున్న ప్రతి 100 మందిలో 52 మంది మరణించారు. మొత్తం 887 కేసులలో 467 మంది మరణించారు. దీనికి విరుద్ధంగా ప్రస్తుత కోవిడ్ మరణాల రేటు 0.1% కంటే తక్కువగా ఉంది. అయితే మహమ్మారి ప్రారంభంలో ఇది దాదాపు 20% అయితే ఉంది.